మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం బైబిల్ గ్రంథంలో రాహేలు అనే స్త్రీని మనందరం చూసే ఉంటాం. ఈ రాహేలు తన అక్క ప్రెగ్నెన్సీతో ఉండడం చూసింది. పిల్లలు ఆమెకి దేవుడు కలుగజేశారు. వాళ్ళ అక్క యొక్క దాసులు కూడా పిల్లలు కంటున్నారు, తన దాసులు కూడా పిల్లలు కంటున్నారు. ఈమె మాత్రం గొడ్రాలుగా ఉండిపోయింది. ఇది బైబిల్ చెప్తున్న రాహేలు కోసం ఉన్న ఒక కథ. తన చుట్టూ చూస్తున్నారండి, అందరూ పిల్లలే. తన చుట్టూ చూస్తుందామె, అందరూ ఇంకా నా వైపు చూడాలి, కానీ ఈమెకు పిల్లలు లేరు. అక్కడ బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకునెను. ఆమేన్. రాహేలుని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో దేవుడు ఆమె గర్భఫలాన్ని తెరిచి, ఇంతవరకు ఏదైతే చూసి నాకు కూడా పిల్లలుంటే బాగున్నాను, నాకు కూడా పిల్లలుంటే బాగున్నా అనుకున్నదో దేవుడు ఆమె జ్ఞాపకం చేసుకొని ఆమె హృదయ వాంఛను తీర్చాడు. సో ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంటే, ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే, హృదయంలో బాధపడుతున్న రాహేలును చూసి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. ఈరోజు ఒక మాట చెప్పనా, ఈ టెంట్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా అలాగా గర్భఫలం లేకుండా ఇక్కడ కూర్చున్నారేమో, దేవుడు ఈరోజు మనలను జ్ఞాపకం చేసుకున్న వాడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని నీకున్న నింద అవమానాలన్నీ తొలగించి వాళ్ళ దగ్గర నువ్వు చూస్తున్నావుగా, ప్రభువా నాకు ఎప్పుడయ్యా గర్భఫలాన్ని తెలుస్తావు, అలాంటి బాధతో ఉన్న నీ జీవితాన్ని ఆయన గర్భఫలం తెరిచి నీకున్న నిందలన్నీ అవమానాలన్నీ తొలగించి, ఏమండి అప్పటి వరకు వాళ్ళ అక్క కూడా ఎక్కిరించేదట, నీకు పిల్లలు లేరు, నాకు పిల్లలు ఉన్నారు, నా బానిసలు కూడా నా దాసులు కూడా పిల్లలు కన్నారు, నీకు మాత్రం దేవుడు గర్భఫలాన్ని తెరవలేదు అన్న బాధ మాటలు హృదయంలో గుచ్చుకొని ఉన్న ఆమెను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, తన భర్త ఎంతగా తన భర్తను అడిగిందేమో, నాకెందుకు పిల్లలు, నేనేం చేయను, నేను దేవుణ్ణి కాదు కదా నీకు పిల్లలు ఇవ్వడానికి. నీ భర్త నిన్ను వదిలిపెట్టవచ్చు, నీ అత్తయ్య నీ మామయ్య నీకు పెళ్లి చేసుకున్నాం కానీ నువ్వు మాకు ఒక బిడ్డను ఇవ్వలేకపోతున్నావు అన్న మాటలు నీ హృదయాన్ని గాయపరిచి ఉంటే, ఈ రాత్రికాల సమయంలో ఈ టెంట్లో ఉన్న మనందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, ఫలము లేని వారికి దేవుడు ఫలం ఇవ్వడానికి మనుషులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ అక్కడ ఏమని రాయబడి ఉందో తెలుసా, దేవుడు రాహేలు యొక్క మనవిని వినెను. ఇక్కడ ఉన్నవాళ్ళు ఉద్యోగం అనే ఒక ఫలం, పిల్లలు అనే ఒక ఫలం, బ్లెస్సింగ్ అనే ఒక ఫలం, నీ బిజినెస్లో నువ్వు చేస్తున్న ఆ వ్యాపారంలో అభివృద్ధి అనే ఒక ఫలం ఎంతమంది అయితే నా వైపు చూడండి. నేను కొంతమందిని చూస్తుంటానండి, వాళ్ళ షాప్ దగ్గర అలాగ ఖాళీగా కూర్చుంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. వాళ్ళ ఆపోజిట్లో ఉన్న ఆ షాప్ చాలామంది వెళ్తుంటారు. నీకు అనిపిస్తుంది, నేను కూడా అదే షాప్ పెట్టానుగా, ఎందుకని నా షాప్లోకి ఎవరు రావట్లే, ఎందుకని నేను వేస్తున్న ఫలము, భూమిలో వేస్తున్న విత్తనాలు ఫలించట్లేదని నువ్వు వేదన చెందుతున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో అయ్యా అని ఒక్క మనవి ఆయనకి చేయగలిగితే ఆయన మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, మీరు ఏదైతే అందని ద్రాక్షగా ఉందనుకుంటున్నారో, ఇంకా నీకు పిల్లలు పుట్టరు, ఇంకా నువ్వు బిజినెస్లో సెట్ అవ్వు, జాబ్లో సెట్ అవ్వు, నువ్వెప్పుడు ఫెయిల్యూరే అని ఎవరైతే నిన్ను అన్నారో, దేవుడిని ఏం చేయబోతున్నాడో తెలుసా, నిన్నే జ్ఞాపకం చేసుకొని, నీకు ఏ ఫలమైతే లేకుండా నిరుత్సాహంలో ఉన్నావో నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకొని, నీకు ఈరోజు ఒక ఫలం నీ చేతిలో పెట్టి నిన్ను ఆశీర్వదించి వెళ్తున్నాడు ఆయన. ఈరోజు మీరు ఏమన్నాలో తెలుసా, ప్రభువా నన్ను ఒట్టి చేతులతో పంపెడతావా ప్రభువా, నువ్వు ఏ ఫలం కోసం నువ్వు ప్రార్థిస్తున్నావో, నీ చేతిలో ఏ ఫలం ఉండాలని నువ్వు అనుకున్నది నీకు అందరినీ ద్రాక్షగా ఉన్నదో, ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను, మనవి చేస్తున్న ప్రతి బిడ్డను దేవుడు జ్ఞాపకం చేసుకొని నీ చేతిలో ఒక ఫలము పెట్టును గాక. ఆమె నేను గట్టిగా చెప్పాలి.
హల్లెలూయా. ఏమండి, వివాహం అవ్వలేని వాళ్ళు, ఒక భర్త అనే ఒక ఫలం నువ్వు ఆశిస్తున్నావేమో, ప్రభువా మాకే ఎందుకు అన్ని మంచి సంబంధాలు రావట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో, ఈ రాత్రికాల సమయంలో నీకున్న సమృద్ధి లేకుండా, ఏమంటే ఎప్పుడు అదేమంటారు, డబ్బులేమీ లేకుండా, ఎప్పుడు చూసినా నీ జేబి ఖాళీగానే ఉంటుంది, ఎప్పుడు చూసినా ఖాళీగానే ఉంటుంది. నువ్వు సంపాదిస్తున్నావు కానీ నీ చేతిలో కనబడట్లే. నీ పిల్లకి ఏదైనా ఖర్చు పెడదామంటే నీ చేతిలో కనబడట్లే. ఈరోజు మీరు నిజంగా అడగండి, ప్రభువా నిజమే ప్రభువా, ఎందుకో ప్యాకెట్లో నేను పోగొట్టుకుంటున్నాను, తాగి నేను ఆ డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నాను, ఆ ఫలము కనబడినట్లు చేయి ప్రభువా అని అడిగితే నీ చేతిలో ఆ ఫలాన్ని దేవుడు రుచి చూపించేవాడిగా మనందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యని మహిమపరచుదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవది ఏంటి, నాకు సమయం లేదు కనుక ఫాస్ట్గా చెప్తున్నా. రెండవది, దేవుడు ఎప్పుడు మనుషుల్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే, ఒకరోజు నోవాతో దేవుడు ఏం చెప్పాడంటే, అబ్బాయి నువ్వు ఒక ఓడను కట్టు, కొన్ని దినముల తర్వాత ఈ భూమి మీద నేను భయంకరమైన వరదలను సృష్టించబోతున్నాను. ఆ వరద నువ్వు ఎప్పుడు చూసుండవు. జస్ట్ ఆయనకి అంత అనుకోలేదేమో, చిన్న వరదలాగా వస్తాయి, నీళ్ళు ఇక్కడి వరకు వస్తాయి అనుకున్నాడేమో నోవా. అందుకే నా వైపు చూడాలండి, రాయద్దు, ఇప్పుడేం రాయద్దు, వినేయండి. ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయి అనుకున్నాడు, లేకపోతే ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయి అనుకున్నాడు. నీ జీవితంలో చూడలేని వరదలు నువ్వు చూడబోతున్నావు. సో దేవుడు చెప్పినట్లుగానే వరదలు వచ్చేసాయండి. జాగ్రత్తగా వినాలి. దేవుడు ఏం చేశాడంటే, నోవా ఏదైతే పడవను కట్టాడో దాన్ని డోర్ లాక్ చేశాడు. వెనకాతల నుంచి అందరూ తలుపు కొడుతున్నారు, నోవా ప్లీజ్ ఒకసారి దయచేసి ఆ డోర్ ఓపెన్ చేయి, మేము లోపలికి వస్తాం, మేము చచ్చిపోతున్నాం, మాకు ఊపిరి ఆడట్లేదు, వీఆర్ నాట్ ఏబుల్ టు బ్రీత్, మాకు ఊపిరి ఆడట్లేదు, ప్లీజ్ ఓపెన్ చేయి. నేను చెప్పేది అంటే తెలుసా, ఒక్కసారి ఆయన ద్వారాన్ని మూస్తే మరి ఎప్పుడు అది తెరవబడదు, మరెప్పుడు తెరవబడదు. ఈరోజు మీకు ప్రభు పేరిట మనం చేస్తున్నాను, త్వరలో ఆయన రాబోతున్న సమయంలో కల్లా నువ్వు ఓడలోకి చేరగలిగితే నువ్వు సురక్షితంగా ఉంటావు. ఇంకా ఎన్ని రోజులు ఈ పాపం, ఇంకా ఎన్ని రోజులు ఈ బలహీనత, ఇంకా ఎన్ని రోజులు ఈ ముహూర్తాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీ అందరితో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? నోవా, దేవుడు చెప్పాడండి, నా వైపు చూడాలి. ఇప్పుడు ఈ నోవాని ఎక్కడ కట్టాడంటే, ఆయన ఈ కొండ మీద కట్టాడు. అందరూ అనుకున్నారు, ఏంటి కొండ మీద అయినా పడవని తయారు చేస్తున్నాడు, ఎవరైనా కొండ మీద పడవని తయారు చేస్తారా? బీచ్ ఒడ్లో కదా తయారు చేస్తారు. నీకు పిచ్చి పట్టింది, పిచ్చి ముదిరిపోయింది, దేవుళ్ళలో భక్తి ఎక్కువైపోయింది. చాలామంది అంటుంటారు, నువ్వు గుడికి వెళ్ళాలా? గుడికి వెళ్ళకపోతే మాలాగా దండం పెట్టుకుంటే నీకు అవదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఈరోజు కొద్దిగా మీ జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర ఉంచండి. తప్పనిసరిగా మనలను దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఆ డోర్ క్లోజ్ చేసేసారు దేవుడు, వాటర్ వచ్చేసింది, అందరూ పిలిచి అలసిపోయారు. నోవా ఏం చేయలేకపోయాడు. చాలామంది, చాలా జంతువులు ఆయన కిటికీలోని చూసి ఉండొచ్చేమో, ఊహించండి. నా వైపు చూడండి, కిటికీలోని చూస్తుంటే ఎలాగ పులి, సింహం అలాగ నీటిలో తేలుతూ కొన్ని అలా నీటిలో కొట్టుకుని ఇలా జరిగి ఉండొచ్చు. అక్కడ అంతా కూడా మనుషులు అందరూ, పక్షులు అన్నీ అలాగ తేలి చనిపోయాయి. ఇప్పుడు ఆయనకి నీళ్ళంటే భయం వచ్చేసిందండి. అనేక దినములు రాత్రి ఆ వర్షం సౌండ్, ఆ ఉరుముల సౌండ్తో బాగా భయపడిపోయాడు నోవా. అలాంటి టైంలో బైబిల్ గ్రంథంలో ఏముందంటే తెలుసా? దేవుడు నోవాను, అతని కుటుంబమును, ఓడలో ఉన్న ప్రతి జంతువును జ్ఞాపకం చేసుకున్న వాడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యని మహిమపరచుదాం. హల్లెలూయా. ఈ నోవా అసలు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియట్లే. ఆ వరద ఎక్కడికి ప్రవహిస్తుంది అలాగా వెళ్ళిపోతుంది. బయటికి వెళ్దామంటే వెళ్ళలేకపోతున్నాడు. వర్షం హోరుమనే వర్షం. ఎక్కడికి వెళ్దాం, నేను ఇటుపక్క వెళ్ళిపోతే బాగుండు, అక్కడ కొండ కనబడుతుంది, అవ్వట్లే. కానీ దేవుడు నోవాని జ్ఞాపకం చేసుకొని నీళ్లు ఆరిపోయినట్లు చేశాడట. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను మీ అందరికీ ఏం చెప్తాను తెలుసా? మీ జీవితంలో ఉన్న కొన్ని వరదలు, మీ జీవితంలో ఉన్న కొన్ని కష్టాలు, అది అలాగ ప్రవహిస్తున్నాయి. ఇక్కడ మీలో చాలామంది ఏమంటారు తెలుసా? బ్రదర్, కొన్ని కష్టాలు మా జీవితంలో ఆగట్లేదు,
అవి వస్తూనే ఉన్నాయి, అవి వస్తూనే ఉన్నాయి, మా జీవితాన్ని తాకుతూనే ఉన్నాయి. మేము ఎక్కడికి వెళ్ళాలో ఇల్లు, నేను ఉదయం ఒక దగ్గరికి ప్రేయర్కి వెళ్ళాను. వాళ్ళు ఏం చెప్పారంటే, నేను ఇల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, కానీ ఎందుకో వెనక్కి వెళ్ళిపోతుంది. నాకు ఒక సొంత ఇల్లు నేను ఉండాలనుకున్నాను, కానీ అది నాకు రావట్లేదు. ప్లీజ్ బ్రదర్ ప్రార్థన చేయండి. ఒక ఫ్లో, ఎప్పుడు డబ్బులు లేని ఒక వరద మన జీవితాన్ని తరిమి కొడుతుంది. పాపం అనే వరద మన జీవితంలో అలాగ మనల్ని ముందుకు తోసుకొని వెళ్ళిపోతూనే ఉంది. ఇలాంటి టైంలో దేవుడు నోవాని జ్ఞాపకం చేసుకొని ఆ నీళ్ళన్నీ ఆరిపోయినట్టు చేసి నోవాని బయటికి తీసుకొచ్చాడట. ఆ జంతువులన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇదివరకులా లేదండి. ఆ యొక్క పడవ ఆ యొక్క కిటికీలోంచి చూస్తే అంత వాటర్ ఉంది. ఇప్పుడు అలా లేదు. ఆరిన నేల వానికి కనబడి వాళ్ళు తిరిగి మరలా స్వేచ్ఛగా బతకడానికి దేవుడు నోవాని జ్ఞాపకం చేసుకున్నాడట. ఈరోజు ఎక్కడ ఎంతమంది అయితే బ్రదర్ నా జీవితంలో వరద వెంబడి వరద వస్తుంది, పాపం వెంబడి పాపం నా జీవితంలో నన్ను కొట్టుకుపోతుంది, కొన్ని బలహీనతలు నన్ను కొట్టుకెళ్ళిపోతున్నాయి అనుకుంటున్న వాళ్ళు ఈరోజు ఒక్కసారి మీరు చేయగలిగింది ఏంటో తెలుసా? ప్రభువా అని ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకోగలిగితే ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి వరదను ఆరిపోవడానికి ఒక గాలిని ఆయన పంపించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గాలిని రాత్రికాల సమయంలో నీ జీవితంలోకి ఆయన పంపించబోతున్నాడు. ఆ గాలిగాని నీ జీవితంలోకి వస్తే తప్పనిసరిగా ఆరిన నేల నీకు కనబడుతుంది, ఒక మార్గం నీకు కనబడుతుంది. నువ్వు మరలా స్వచ్ఛగా బ్రతకడానికి దేవుడు నీకు కృప చూపించేవాడిగా ఉన్నాడు. ఒక సహోదరి నాకు ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి ఏం చెప్తుందంటే, బ్రదర్ నాకు వివాహం సెట్ అయింది, ప్రేర్ చేయండి అన్నది. సరేనమ్మా, మంచి విషయమేగా చెప్పావు, తప్పనిసరిగా ప్రేర్ చేస్తానని చెప్పింది. చెప్పిన తర్వాత ఆ సహోదరి ఏం చెప్తుందంటే, బ్రదర్ నేను వివాహం కాకముందు ఒక అబ్బాయిని నేను ఇష్టపడ్డాను, కానీ కొన్ని రోజులకి మేము విడిపోయాం. సో ఇప్పుడు నాకు వేరే అబ్బాయితో వివాహం నిశ్చయమైంది. ఆయన మంచి గవర్నమెంట్ జాబు, మంచి పరువు గల కుటుంబంలో ఉన్న వ్యక్తిని, అలాంటి వ్యక్తిని దేవుడు నాకు సమకూర్చాడు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, ఆ ముందున్న వ్యక్తి నేను కలిసి ఉన్న కొన్ని ఫొటోసు, కొన్ని ప్రైవేట్గా ఉన్న ఫొటోసు ఆయన నాకు చూపించి ఆయన ఏమంటున్నాడంటే, బెదిరిస్తున్నాడండి, నువ్వు నా దగ్గరికి రాకపోతే, వివాహం అయినప్పుడు కూడా నువ్వు నా దగ్గరికి రావాలి, లేకపోతే ఇవన్నీ బయట పెడతానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చూడండి, ఒక వరదలో ఆమె కొట్టుకెళ్ళిపోతుంది. ఈలోపు సాయంత్రం మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేశారంట. ఏంటో తెలుసా? నువ్వు ఎవరితో అయితే ఉన్నావో ఆ ఫొటోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, నువ్వు మా దగ్గరికి రావాలని వాళ్ళు ఫోన్ చేశారంట. ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలుసా? వరదకు కొట్టుకు వెళ్ళిపోబోతున్న ఒక పడవలాగా ఎక్కడికి వెళ్తుందో తెలియట్లే. ఇప్పుడు ఆమెకి ఏం కావాలో తెలుసా? లేచి నిల్చుని నడవడానికి ఒక ఆరిన నేల కావాలి. అప్పుడు మన వల్ల సాధ్యం కాదండి, ఆయన జ్ఞాపకం చేసుకొని ఒక గాలిని పంపించాడు. ఈరోజు మన జీవితంలో కొన్ని విషయాలు ఇతరులు మనల్ని బ్లాక్ చేసి మనల్ని నడిపించాలని, ఆపరేట్ చేయాలని చూస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆపరేట్ చేయాలని చూస్తూ ఉంటారు. ఆ ఆపరేట్ చేసే విషయంలో మనల్ని ఏం చేస్తుంటారంటే, వాళ్ళు గుప్పెట్లోకి తీసుకోవాలని చూస్తారు, వారిని గుప్పెట్లోకి తీసుకోవాలని చూస్తారు. కానీ దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? నీ దగ్గర ఉన్న అన్ని సాక్ష్యాలను ఆయన సిలువ మీద మన పత్రాలన్నిటినీ మేకుతో దిగగొట్టి మనలను ఆరిన నేల మీద నడవడానికి తన ఆత్మ అనే గాలిని పంపించి మనలను విడుదల స్వచ్ఛలోకి నడిపించే దేవుడిగా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు ఒక నిరుత్సాహంలో నాకే ఏమీ లేదు అనుకుంటున్న వాళ్ళకి దేవుడు జ్ఞాపకం చేసుకొని నీకు ఒక ఫలాన్ని ఇవ్వడానికి ఆయన కృప చూపించేవాడుగా ఉన్నాడు. రెండవది, కొన్ని సమస్యలను కొట్టుమిట్టాడుతూ ఉంటే, కొట్టుకెళ్ళిపోతుంటే నిన్ను ఆపి మరలా నడిపించడానికి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ తెలుసండి, అబ్రహాము, లోతు. అబ్రహాము యొక్క అన్నయ్య కొడుకు ఈ లోతు
ఏం చేశాడంటే అబ్రహాం నుంచి వేరుపడిపోయాడు. ఎందుకంటే వాళ్ళ కాపర్లకి వీళ్ళ కాపర్కి గొడవ వచ్చింది, వాళ్ళిద్దరూ వేరుపడిపోయారు. పడిపోయిన తర్వాత జాగ్రత్తగా చూద్దాం. ఈ లోతు ఏం చేశాడంటే తన గుడారమును తీసుకుని వెళ్ళి సొదొమ గొమొర పట్టణంలోని వేశాడు. ఆ సొదొమ గొమొర పట్టణం ఎలాగుందంటే ఒకప్పుడు చాలా బాగుంది, కానీ అదే దేవుని దృష్టిలో శాపముతో నిండినదై ఉన్నది. ఇప్పుడు జాగ్రత్త చూడండి, బైబిల్లో నేను ఒక విషయం చదువుతున్నాను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యనున్న లోతును నశించకుండా అతనిని తప్పించును. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహింపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అబ్రహామును బట్టి లోతును జ్ఞాపకమును చేసుకొని నాశనము మధ్యలో ఉన్న ఆయన నశించిపోకుండా తప్పించడానికి దేవుడు కృప చూపించిన వాడిగా ఉన్నాడు. ఇలా చూడండి నా వైపు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, ఇటు చూడాలి, ఆయన వైపు చూడాలి, ఇటు చూడాలి. మనలో చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ చర్చికి దూరం అయిపోతూ ఉంటారు. అబ్రహాము దేవునికి సాదృశ్యమై ఉండగా ఈ అబ్రహాం నుంచి వేరుపడ్డాడు. కొంతమంది ఈ మాల వేసిన వాళ్ళు, ఈ వైట్ డ్రెస్ లేకపోతే మీ డ్రెస్ ఏదో వేసుకున్నారు తెలుసా, వాళ్ళు ఈ 40 days కనబడుతుంది, తర్వాత కనబడరు. లేకపోతే అందరినీ నేను అనట్లేదని కొంతమంది చెప్తున్నా, అంటే బయట ఏదైతే ఉన్నదో దాన్ని అలాగా మన దగ్గర ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తుంటుంటాం. వాళ్ళు 40 రోజులు వాళ్ళు బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు, మనం ఏమో బ్రౌన్ డ్రెస్ వేసుకొని ఏదో అలాగా చేయాలని ఏదో ఆశపడుతూ ఉంటాం. అట్లా కాదు. దేవుడంట మనుషుల్ని చూస్తుండగా లోతు ఏం చేశాడో తెలుసా, నీ గుడారం తీసుకొని శాపము మధ్యన నీ గుడారాన్ని వేసుకున్నావట. శాపము మధ్యన నీ గుడారాన్ని వేసుకున్నావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నేను మాట్లాడుతున్నానండి. అబ్రహాం నుంచి నువ్వు వేరుపడిన తర్వాత నీ గుడారాన్ని శాపం మధ్యలో ఎందుకు వేసుకున్నావు? నువ్వు ఏదో ఆశించి అక్కడికి వెళ్ళిపోయావు. అబ్రహాము అక్కడున్న చుట్టూ ఉన్న అన్నీ చూసి ఇక్కడ చాలా బాగుంది అని ఆశించి అక్కడికి వెళ్ళి గుడారం వేసుకున్నాడు. ఇక్కడున్న ప్రతి యవన బిడ్డలతో నేను మాట్లాడుతున్నానండి. మనందరం ఏం చేస్తామో తెలుసా, నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడానికి మీ తల్లిదండ్రులను వదిలిపెడతారు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టి మీకు ఇష్టం వచ్చిన దగ్గర, మీరు ఆశించిన దగ్గర మీ గుడారాలను వేసుకొని మనందరం నివసిస్తూ ఉన్నాం. చాలామంది పనికిమాలిన వీడియోలు చూస్తూ మీకు ఆశించిన దగ్గర మీ గుడారాలను వేసుకొని ఇంకా వీడియోలు చూడకపోతే మీకు నిద్ర పట్టదు అన్నట్టుగా మారిపోయి శాపము మధ్యలో ఉన్నారని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. మీ అన్నయ్య నుంచి వేరుపడిపోయి, మీ యొక్క కుటుంబం నుంచి, మీ భర్త నుంచి వేరుపడి మీ యొక్క గుడారాలు ఎక్కడ వేసుకుంటున్నారో తెలుసా? శాపము దగ్గర మీరు అందరూ గుడారాలు వేసుకుంటున్నాడు.